అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, 75వ పుట్టినరోజు. సో పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. చంద్రబాబు గారు కూడా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళారు. అలాగే ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులు అందరూ కూడా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వపక్షం వాళ్ళు, విపక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, తెలంగాణ మిత్రులు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కూడా, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, నరేంద్ర మోదీ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఇందులో కాస్త స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ కూడా ట్వీట్ చేశారో లేదో నాకైతే తెలీదు, కానీ ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఇక ప్రత్యేకంగా మనం ప్రస్తావించాల్సిన పేర్లు కొన్ని ఉన్నాయండి. కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. అండ్ ఈరోజు ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ జరిగినట్టుంది. ఆ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఆయన ఖచ్చితంగా మనం విశేష తెలియజేయాలి. ఎందుకంటే వారు తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. హైదరాబాద్ ఇప్పుడు ఈ రకంగా ఉందంటే వారే కారణం. సో ప్రభుత్వాలు అంటే అలా ఉండాలి, పాలన అంటే అలా ఉండాలి, హైదరాబాద్ ఆయన చాలా మంచి చేశారు అని కేటీఆర్ గారు అన్నారు. మరి ఇదే కేటీఆర్ గారు నోరు గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్న టీడీపీ అభిమానులు, చంద్రబాబు గారి అభిమానులు అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు ఎందుకని మీరు ఇక్కడ గొడవ చేయకూడదు, అమరావతిలో గొడవ చేసుకోండి అని కూసింది. ఈరోజు ఇలా మాట్లాడినోరు అప్పుడు ఎందుకు అలా కూసింది? సో అప్పుడు అధికార మదం, అధికార బలుపు, మేబీ ఇప్పటికీ కూడా మదం బలుపు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు దిగుతోంది. ఇప్పుడు చంద్రబాబు గారు అవసరం, టీడీపీ అవసరం భవిష్యత్తులో ఉండొచ్చేమో. సో అందుకని కాస్త ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతున్నారనమాట. సో ఇదే మాటలు కేటీఆర్ గారు గతంలో, ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు గారికి అభిమానులు ఉన్నట్టే కదా, హైదరాబాద్ని ఆయన అభివృద్ధి చేశారు అంటే అక్కడ టీడీపీ క్యాడర్ గట్టిగా ఉన్నట్టే కదా. సో అందుకని అక్కడ నిరసన తెలియజేయడంలో తప్పు లేదు కదా. అప్పుడు ఎందుకు అలా మాట్లాడాలి? సో అప్పుడు అలా మాట్లాడడం చాలా తప్పైంది. సో ఆ ఫలితం కూడా వాళ్ళు ఎన్నికల్లో చూశారు. ఈవెన్ కేసీఆర్ గారు మాట్లాడితే ఒంటికాల మీద లేస్తారు చంద్రబాబు గారిని ఉద్దేశించి. ఆయన కూడా ఈరోజు విశేష చెప్పారంట. ఇక నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ పొత్తులో ఉన్నారు. మేబీ లాస్ట్ ఇయర్ పొత్తు కన్ఫర్మ్ అయింది కదా, అప్పుడు ఎన్నికల హడావుడిలో చెప్పారో తెలియదు, కానీ అంతకుముందు ఎప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎప్పుడూ చెప్పలేదు నాకు తెలిసి నరేంద్ర మోదీ గారు. కానీ ఈరోజు స్పెషల్గా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. అండ్ అమిత్ షా గారు కూడా ట్వీట్ చేశారు. అండ్ కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. సో ఓవరాల్గా అంటే నాకేమనిపించిందంటే ఈరోజు వచ్చిన శుభాకాంక్షలన్నీ చూస్తుంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రత్యేకం 75వ దినోత్సవం, 75వ పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా ఆయన లైఫ్లో ఇది ఒక స్పెషల్ కాబట్టి మేబీ ఇన్ని విషయాలు వచ్చాయి అనుకోవచ్చు. అదే టైంలో అధికారం, ఆయన పవర్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలి అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఖచ్చితంగా ఎన్డీఏలో ఆయన కొనసాగాలి, ఎంపీల మద్దతు అంతా ఉండాలి. సో నరేంద్ర మోదీ గారికి ఆ కుర్చీ ఉండడానికి కారణం చంద్రబాబు గారు, అత్యంత విలువైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారు. ఎందుకు గతంలో ఎంత శత్రువుగా చూశారు? సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఇదంతా కూడా వ్యక్తిగత ఫ్రెండ్షిప్ కాదు, వ్యక్తిగత అభిమానం కాదు. ఇది కేవలం రాజకీయం, కేవలం అవకాశవాదం, కేవలం అధికారం తీసుకొచ్చిన శుభాకాంక్షలు. నిజంగా సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నిజమైన మిత్రులు ప్రతి సంవత్సరం అధికారానికి సంబంధం లేకుండా విశేష చెప్తుంటారు. అటువంటి వ్యక్తులే మనం నమ్మదగిన వాళ్ళు. అటువంటి వ్యక్తులే రాజకీయాలు చూడకూడదు, అధికారం చూడకూడదు. ఎలా ఉన్నా సరే ఆ వ్యక్తి విశేష చెప్పాలి. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ లాస్ట్ ఇయర్ విశేష చెప్పాలి నాకు తెలిసి. నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ అంతకుముందు 2023, 22, 21 ఆ టైంలో విశేష చెప్పలేదు నాకు తెలిసి. ఈరోజు చెప్పిన చాలామందికి అప్పుడు కనిపించలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎందుకు జాతీయ స్థాయిలో అందరికీ కనిపిస్తున్నాడు ఆయన. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వాళ్ళకి చంద్రబాబు గారు కనిపిస్తున్నారు. ఆయన పవర్ కనిపిస్తుంది, ఆయన అధికారం కనిపిస్తుంది, ఆయన అజమాయిషి కనిపిస్తుంది. సో అందుకే ఇదంతా కూడా పవర్ తీసుకొచ్చిన పవర్ అన్నమాట. పవర్ కెపాసిటీ అలా ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారికి 75వ పుట్టినరోజు ఖచ్చితంగా చిరస్మరణీయంగానే నిలిచిపోతాయి. ఆయన 50వ పుట్టినరోజు కూడా ఆయన సీఎంగానే ఉన్నారు, పైగా ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నారు. ప్లస్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారికి అత్యంత సన్నిహితుడిగానే ఉన్నారు.
50వ పుట్టినరోజు అంటే 2000 సంవత్సరంలో. మళ్ళీ 75వ పుట్టినరోజులో కూడా ఆయన ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సన్నిహితుడిగా ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఉండడానికి కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. సేమ్ 2000 సంవత్సరం అంటే ఆయన 50వ పుట్టినరోజు ఎంత గ్రాండ్గా అయితే ఎన్డీఏలో భాగస్వామిగా కీలకంగా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే. ఆయన 25వ పుట్టినరోజు ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. జస్ట్ అరౌండ్ ఆ ఏజ్లోనే ఆయనకి 25 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి వచ్చారనమాట. సో 25, 50, 75 అన్నీ ప్రత్యేకమే.